జరిపించాలి. ప్రెస్ క్లబ్ ఎన్నికలు వెంటనే, ప్రెస్ క్లబ్ ఎన్నికలు వెంటనే, ప్రత్యేక అధికారిని వెంటనే, ప్రత్యేక అధికారిని వెంటనే. వి వాంట్ జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జేఏసీ నాయకత్వం. జస్టిస్, జస్టిస్, జస్టిస్. రాజమండ్రి గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్ వద్ద జరుగుతున్న జర్నలిస్టుల నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకి చేరుకున్నాయి. ఈ 3 రోజులు కూడా శాంతియుతంగా, చాలా సక్సెస్ఫుల్గా, ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చక్కగా సమయస్ఫూర్తితో మేము ఏదైతే అనుకున్నామో దాన్ని పూర్తి చేయడం జరిగింది. చిన్న చిన్న సంఘటనలు మినహా ఏ రకమైన ఇబ్బందులు లేదు. పోలీసు వారు వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి మేము కూడా సమన్వయంతో ముందుకెళ్ళడం జరిగింది. ఈ 3 రోజులు కూడా నగరంలోని ప్రముఖులు కావచ్చు, మా పాత్రికేయ రంగం నుంచి వివిధ విభాగాల నుంచి వచ్చిన అడ్వర్టైజ్మెంట్ విభాగం కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, పక్క ఊరి నుంచి వచ్చిన జర్నలిస్టులు కావచ్చు, పెద్ద ఎత్తున మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళందరికీ ముందు ధన్యవాదాలు. అలాగే నగర ప్రముఖులకు ధన్యవాదాలు. అయితే ఈరోజు జరిగిన పరిణామాల్లో భాగంగా 3వ రోజు మన ఎంఆర్ఓ గారు ఇక్కడ ప్రెస్ క్లబ్ దగ్గర ఒక నోటీస్ అంటించడం జరిగింది. 144 సెక్షన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని మమ్మల్ని అంటే 2 వర్గాలుగా ఆయన పేర్కొన్నారు. ఇక్కడ బయట ఉన్న వర్గం కానీ వేరే వర్గం కానీ ఎవరు కూడా ఏ రకమైన కార్యకలాపాలు నిర్వహించకూడదు అంటూనే మేము ఈ సమస్యని అతి త్వరలో పూర్తి చేస్తామంటూ ఒక హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్డీఓ గారు కూడా సోమవారం అందుబాటులోకి వస్తాను, నేను మీతో చర్చిస్తానని చెప్పడం జరిగింది. అలాగే 3 టౌన్ సిఐ గారు కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, 3 రోజులు జరిగిన పరిణామాలని అన్ని రకాలుగా ఉన్నటువంటి అధికారులందరికీ నేను చేరవేశాను అని చెప్పి స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నేను ఆర్డీఓ గారితో కూడా మాట్లాడుతున్నానండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది, ఎందుకంటే మీరు చేసే పోరాటంలో న్యాయం ఉందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ 3 రోజుల అనంతరం వస్తున్న పండగ వాతావరణం కావచ్చు, అధికారులకు గౌరవించి కావచ్చు, అన్ని రకాలుగా ఒక అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ రిలే నిరాహార దీక్షల్ని తాత్కాలికంగా మేము విరమిస్తున్నాం. మళ్ళీ పండగ అనంతరం యథావిధిగా ఈ దీక్షలు కొనసాగుతాయి. ఇంకా సమస్య పరిష్కారం కాకపోతే చాలా ఉధృతంగా ఉంటాయని చెప్తూ, తెలియజేస్తూ, హెచ్చరిస్తూ, వాళ్ళకి విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.